ఓం శ్రీకృష్ణ సద్గురువే నమః. శ్రీమద్వల్లభ వైభవ శ్రవణానికి స్వాగతం. కాశ్మీర్ నుంచి శిష్యులతో కలిసి వచ్చిన కేశవ భట్టు కొంత వ్యంగ్యంగా వినయం నటిస్తూ వల్లభులను పరీక్షించాలి అనే ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెప్పిన విషయాలను వివరించండి అని అడిగాడు. ఆ అడిగిన తీరుకు వ్యంగ్యానికి అందరికీ మనసులో కోపం జనించింది. అయినా ఏమీ అనకుండా ఊరుకున్నారు. కేశవ భట్టు మాటలకు వల్లభులు మాత్రం మౌనం వహించారు. ఆసీనులై ఉన్న వల్లభుల నయనాలు అర్ధనిమీలితాలయ్యాయి. అంతర్ముఖులైన వారి ముఖంలో దివ్యానందం గోచరించసాగింది. పులకిత గాత్రులై దివ్యానందాన్ని అనుభవిస్తున్న వల్లభులను ఆశ్చర్యంగా గమనిస్తున్న మాధవ భట్టుకు వల్లభుల హృదయ భాగాన శ్రీకృష్ణుడు వేణువు ఊదుతూ దర్శనమిచ్చాడు. ఆ ప్రదేశమంతా దివ్య సుగంధంతో నిండిపోయింది. కొందరికి సన్నగా వేణువు సైతం వినిపించి ఒళ్ళు జల్లుమంది. వల్లభులను పరీక్షించాలని వచ్చిన కేశవ భట్టుకు ఎటువంటి అనుభవమూ కలగలేదు. తన ప్రశ్నకు సమాధానం చెప్పలేక వల్లభులు మౌనం వహించారని భావించాడు. నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలో అతగాడికి ఊపిరి సలపడం లేదు. ఇంతకీ నా సందేహానికి సమాధానం అంటూ చాలాసేపటికి గొంతు పెకిలించుకుని అన్నాడు కేశవ భట్టు. ఆ ప్రశాంత వాతావరణంలో తన గొంతు తనకే ఎబ్బెట్టుగాను, తన ప్రశ్న తనకే అసందర్భంగాను తోచింది. ఇంతలో వల్లభులు మెల్లిగా కళ్ళు తెరిచి మాధవ భట్టు వైపు చూశారు. మాధవ భట్టులో ఏదో తెలియని ఆవేశం పొంగుకొచ్చింది. కేశవ భట్టు వైపు తిరిగాడు. గురువు అంటే ఒడ్డు పొడుగు ఉన్న వ్యక్తి అని మాత్రం కాదండి. స్త్రీ పురుష జాతి వయోభేదాలకు అతీతమైనదా శక్తి. శిష్యునిలో దైవభక్తి బీజాన్ని నాటి గురువు బ్రహ్మతత్వంగాను, ఆ భక్తి బీజాన్ని పెంచి పోషించి సుస్థిరం చేసి విష్ణుతత్వంగాను, సుస్థిరమైన ఆ భక్తిని శిష్యునిలో అణువణువునా విలీనం చేసి శివతత్వంగాను భాషించడమే కాక తాను సాక్షాత్తు పరబ్రహ్మతత్వంగా శిష్యునికి సాక్షాత్కరిస్తాడు. అది ఏ విధంగా అనేది మాటలతో చెబితే అర్థమయ్యేది కాదు, అనుభవించి తెలుసుకోవలసిందే. పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుని శాంత చిత్తుడైన గురువును తన స్వరూపంగానే అంటే పరమాత్మ స్వరూపంగానే భావించి జిజ్ఞాసువైన శిష్యుడు సేవించాలన్నాడు. భాగవతంలో కృష్ణ పరమాత్మ అటువంటి మహాత్ముడిని గురువుగా స్వీకరించిన శిష్యుడు అభిమానాన్ని అహంకారాన్ని విడనాడి విషయలోలతను మమతను త్యజించి గురువు పట్ల దృఢమైన ప్రేమ విశ్వాసాలతో ఉండాలే తప్ప వ్యర్థాలాపాలకు తావీయరాదు అన్నాడు. మాధవ భట్టు కేశవ భట్టుతో ఇంకా ఇలా చెప్తున్నాడు. ఆచార్య దేవుడే కిందనున్న అగ్ని, శిష్యుడు పైనున్న అరణి, ఉపదేశవాక్యమే నడుమనున్న మంథన కాష్టం. వాటి సంయోగం చేత ఉత్పన్నమైన జ్ఞానాగ్ని వల్లనే అజ్ఞానం దగ్ధమై సుఖానందం ప్రాప్తమవుతుంది అని కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి బోధించాడు కదా. పరమాత్మ జ్ఞానం తెలిసిన గురువులు శిష్యులకి సంభాషణ ద్వారానే కాకుండా స్పర్శతోనూ తమ దృష్టితోనూ సంకల్పం ద్వారా కూడా సర్వం తెలియజేస్తారు. అంతటి మహాత్ములైన గురువులే ఆచార్యులు. తాము కృష్ణ పరమాత్ముని అంశ అని ఎవ్వరికీ నిరూపించుకోవాల్సిన అవసరం కానీ అగత్యం కానీ వారికి అసలు ఉంటుందా? అంతెందుకు, అన్ని బంధాలను వదిలి త్వమేవ శరణం అంటూ వచ్చిన గోపికలు కృష్ణుడికి దాసోహం అన్నారు కదా. తమ మధ్యన అప్పటి వరకు ఉన్న కృష్ణుడు అదృశ్యమైపోవడంతో కృష్ణ వియోగానికి వేగిపోతూ కృష్ణ లీలల్ని అనుకరిస్తూ అందులోనే తన్మయులైపోతూ చివరికి కృష్ణోహం అంటూ కృష్ణ స్వరూపులుగానే భాషించారు. భక్తి మార్గంలో గోపికలే కదా ఎవరికైనా ఆచార్యులు. అదేవిధంగా భాగవత సుధను తమ అణువణువునా నింపుకొని ఆ కృష్ణ పరమాత్మ తత్వానికి ప్రతిరూపంగా కృష్ణుడికి అభిన్నంగా వెలిగిపోతూ దర్శనమిస్తున్నారే ఈ వల్లభాచార్యుల వారు. అసలు ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి? ఇలా మాధవ భట్టు కేశవ భట్టుతో చెప్తున్న మాటలు వింటూ అటు కేశవ భట్టు శిష్యులు ఇటు వల్లభాచార్యుల వారి అనుచరులు కూడా అవాక్కైపోయారు. కేశవ భట్టు నిశ్చేష్టితుడై భాగవతాన్ని ఇంత క్షుణ్ణంగా మాధవ భట్టు నాకు తెలియకుండా ఎప్పుడు ఎలా అధ్యయనం చేశాడబ్బా అనుకుంటూ నీళ్లు నములుతూ నేల చూపులు చూడసాగాడు. ఒక క్షణం నేనేనా ఈ మాటలన్నీ మాట్లాడింది అని మాధవ భట్టు సైతం ఆశ్చర్యపోయాడు. కాదు, ఈ మాటలు నా నోట పలికించినది వల్లభాచార్యుల వారే. అవును, వారు నన్నొక ఉపకరణంగా వాడుకుని నా ద్వారా కేశవ భట్టు గురువులకు సమాధానం చెప్పారు అనుకుంటూ ఆశ్చర్యంగా వల్లభుల వైపు చూశాడు మాధవ భట్టు. తన మీదే దృష్టి నిలిపి నవ్వుతున్న వల్లభులను చూసి పులకించిపోయాడు.
ఆ తర్వాత కొన్నాళ్ల పాటు వల్లభుల దగ్గరే శిష్యులతో పాటు ఉన్న కేశవ భట్టులో కొంచెం మార్పు కూడా కలిగింది. ఒకనాడు ఆవేదనతో ఇలా అడుగుతున్నాడు, ప్రభు, మేమంతా ప్రతిదినము మీ సన్నిధిలోనే ఉండి మీ వచనాలను వింటూనే ఉన్నాం. మీ జ్ఞానం అమోఘమని, మీరు మహాత్ములని నాకు అర్థమైంది. మీ వల్ల ఎందరో దివ్యానందాన్ని పొందుతూ ఉండడము నేను గమనిస్తూనే ఉన్నాను. నాకన్నా చిన్నవాళ్ళు, నాకున్నపాటి జ్ఞానమైనా కూడా లేనివారు సైతం ఆ దివ్యానందాన్ని, అద్భుతమైన అనుభూతులను పొందడం కళ్ళారా చూస్తున్నాను. కానీ నాకెందుకో అటువంటి ఆత్మానందం కలగలేదు. అందుకు కారణము నా అహంకారమేనని నాకు అర్థమవుతోంది. మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చిన మూర్ఖుడిని, దయతో నన్ను క్షమించండి అన్నాడు ఏకాంతంలో వల్లభులతో. తమ గురించి తాము తెలుసుకోగలగడం శుభసూచకం. అందరినీ క్షమించి తగిన రీతిలో శిక్షణనివ్వడం ఆ పరమాత్మ బాధ్యత. ఆ పరమాత్మకు మనను మనం సమర్పించుకుని జరిగేదంతా ఆ పరమాత్మ సంకల్పంతోనే జరుగుతోందని భావించినట్లయితే అంతా మధురంగానే ఉంటుంది. చింతించకండి, మీరు చేయవలసినది చేస్తూ ఉండండి. ఆ భగవంతుడి కృప తప్పకుండా మీపై ఉంటుంది అన్నారు వల్లభులు కేశవభట్టును సమాధానపరుస్తూ. కేశవభట్టు శిష్యులతో కాశ్మీర్కి ప్రయాణమయ్యాడు. ప్రభు, నేనింకా నా శిష్యులతో కాశ్మీరానికి బయలుదేరుతాను. నాదొక విన్నపం, తమను కాదనకూడదు. నా శిష్యుడైన మాధవ భట్టును తమకు సమర్పిస్తున్నాను, దయతో స్వీకరించండి అంటూ కేశవభట్టు మాధవ భట్టు చేతిని వల్లభుల చేతిలో ఉంచాడు. చిరునవ్వుతో తల ఊపారు వల్లభులు. మాధవ, ఆచార్యుల వద్ద వినయంగా ఉండు. నీకున్న తెలివికి, ప్రతిభకు తగిన గురువులు వల్లభుల వారే. వారి సేవలో నువ్వెంతో ఉన్నతిని పొందుతావు. నేను ఎప్పుడైనా నీ మనసు కష్టపెట్టి ఉంటే ఎంతైనా పెద్దవాణ్ణి కదా, మనసులో పెట్టుకోకేం అంటూ కేశవ భట్టు అనడంతో ఆ మాటలకు మాధవ భట్టు కదిలిపోయాడు. ఎంత మాట గురువుగారు, నేనే మిమ్మల్ని ఎప్పుడైనా విసిగించి ఉంటే నన్ను క్షమించండి. ఆచార్యుల సన్నిధికి నన్ను తీసుకువచ్చిన మీకు నేను సదా కృతజ్ఞుణ్ణి అంటూ ప్రణామం చేశాడు మాధవ భట్టు. వల్లభులకు ప్రణామం చేసి శిష్యులతో కాశ్మీరానికి పయనమయ్యాడు కేశవ భట్టు. వల్లభాచార్యుల వద్ద తాను ఉండిపోవడం మాధవ భట్టుకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. వదలకుండా వారి సేవలో లీనమయ్యేవాడు. మాధవ, నువ్వు నాకు ఒక సాయం చెయ్యాలిగా అడిగారు వల్లభులు. ప్రభు, మీరు ఆజ్ఞాపించండి. నన్ను సాయం చేయమని ఇలా అడిగితే నాకు బాధ కలుగుతుంది అన్నాడు మాధవ భట్టు. సరే, దీనిని నువ్వెలా అనుకున్నా సరే, వ్యాస భాగవతానికి సుబోధిని వ్యాఖ్యానం రాయనారంభించాను. అది ఇకపైన నేను చెప్పినది అర్థం చేసుకుని చక్కగా నువ్వే దానిని రాయాలి అన్నారు. నేనా అంటూ ఒక్క క్షణం ఆశ్చర్యం, ఆనందం, భయం, ఉద్వేగం మాధవ భట్టును అలుముకున్నాయి. నేను రాయగలనా ప్రభు అన్నాడు. మాధవ భట్టు సంకోచానికి నవ్వారు వల్లభులు. ప్రభువులు చెప్పి వ్రాయిస్తానంటుంటే సంకోచిస్తావెందుకు? ఎవరి చేత ఏ పని చేయించాలో వారికి తెలియదా? వారు చెప్పినట్లు చేయడమే మన పని. అంతకు మించి ఆలోచనలెందుకు? దామోదర్ దాస్ కలగజేసుకుని అన్నాడు. ప్రభు, భాగవత వ్యాఖ్యను రాయగల అర్హత, యోగ్యత నాకు లేదని సంకోచించాను. కానీ మూర్ఖుడిని కూడా మహాజ్ఞానిని చేయగల శక్తివంతులు మీరు. మీకు ఉపకరణంగా ఉపయోగపడడం నా భాగ్యం అన్నాడు ఆనందంగా మాధవ భట్టు. ఆనాటి నుండి చెప్పినది చెప్పినట్లుగా వ్రాస్తూ ఉండేవాడు. మాధవ భట్టు ఎప్పుడైనా అర్థం కాకపోతే మరింత విడమర్చి చెప్పేవారు వల్లభులు. అలా యాత్ర చేస్తూనే భాగవతానికి సుబోధిని వ్యాఖ్య వ్రాయడం సాగించారు ఇద్దరు. వల్లభులు తమ యాత్రలో భాగంగా ఓర్చా దేశానికి వచ్చారు. వారు బస చేసిన చోట వల్లభులు భాగవతాన్ని పారాయణం చేసి గ్రంథాన్ని కళ్ళకద్దుకొని దాస్తున్నారు. అంతలో కృష్ణదాసు వచ్చాడు. దామోదర్ దాసు, ఇక్కడ ఒక వింత జరగబోతోంది తెలుసా అన్నాడు కృష్ణదాస్. ఏంటది అడిగాడు దామోదర్ దాస్. ఈ దేశానికి రాజైన రామభద్ర నారాయణుడు బ్రాహ్మణ పండితుల సభను ఏర్పాటు చేశాడు అని చెప్పాడు. ఇందులో వింతే ఉంది కృష్ణదాసు. రాజులు పండిత సభలు ఏర్పాటు చేయడం అనేది సర్వసాధారణమైన విషయమే కదా అన్నాడు దామోదర్ దాస్. ఉండు దాసు, విను మరి. ఆ సభలో వైష్ణవులకు శాక్తేయులకు మధ్య వాదం జరిగి వైష్ణవులు ఓడిపోయారు. ఇక రేపో ఎల్లుండో శాక్తేయులు ఓడిపోయి వాదంలో మాయావాదులు గెలుస్తారు అన్నాడు కృష్ణదాసు. జ్యోతిష్యం చెప్తున్నావా కృష్ణదాసు? వైష్ణవులు ఓడిపోయి శాక్తేయులు గెలిచారు అన్నావు, బానే ఉంది. శాక్తేయులు ఓడిపోయి మాయావాదులు గెలుస్తారని ముందే చెప్తున్నావేంటి? జయాపజయాలు దైవాధీనాలు కదా అన్నాడు దామోదర్ దాస్ నవ్వుతూ. జ్యోతిష్యం కాదయ్యా, వాస్తవమే చెప్తున్నాను. మాయావాదులే గెలుస్తారని అక్కడందరూ చెప్తున్నారు. నేను చెప్పే వింత ఇదే మరి, విను.
ఇంతకీ ఇందులో వింత ఏంటంటే, ఆ మాయావాదులు ఏం మాయ చేశారో గాని సాక్షాత్ సరస్వతీదేవిని తమ అధీనంలో ఉంచుకున్నారు. వారు వాదనకు వెళ్లిన ప్రతి చోట ఒక ఘటం పైన వస్త్రాన్ని కప్పి ఉంచి అందులోకి సరస్వతీదేవిని ఆవాహనం చేసి తమ వాదం సాక్ష్యం ఉంచుకుంటారట. ఇక మాయావాదులు చేసిన వాదన సత్యమని సరస్వతీదేవి ఆ ఘటనలోంచి పలికి వీరిని గెలిపిస్తుందన్నమాట. ఇలా ఎన్నో చోట్ల విజయాలను సాధిస్తున్న ఆ మాయావాదులు రేపు ఇక్కడ ఈ రాజు కొలువులో శాక్తేయులతో వాదనకు దిగుతున్నారన్నమాట అన్నాడు. కృష్ణదాసు మాటలు విని అందరూ ఆశ్చర్యంతో నోరు తెరిచారు. అయితే ఆ వింత ఏమిటో మనము వెళ్ళి చూద్దాము అన్నారు వాసుదేవదాస్ చెడ్కావ్. తప్పకుండా చూద్దాం. అప్పటిదాకా వారి మాటలను విన్న వల్లభులు వచ్చి నవ్వుతూ తాము మాట కలిపారు. ఆ తర్వాత మహామంత్రి, వైష్ణవం గెలుస్తుందని ఎంతో ఆశపడ్డాను. అసలు వైష్ణవాన్ని ఉద్ధరించాలనే ఇంతటి పండిత సభను నిర్వహిస్తున్నాను. కానీ వైష్ణవంలో లోపమా, వైష్ణవ పండితులలో లోపమా? ఎందుకు ఇలా జరిగింది? రామభద్ర నారాయణుడు ఏకాంతంలో తన మనసులోని బాధను మహామంత్రి ముందు ఉంచాడు. ప్రభు, వైష్ణవంలో లోపం ఎందుకుంటుంది? మీ సంకల్పం గొప్పది, అది తప్పక నెరవేరుతుంది. ఇంకా 2 దినాల సమయం ఉండనే ఉంది కదా. చివరి క్షణం వరకు ఎవరైనా వాదించవచ్చు, ఎవరైనా గెలవవచ్చు. ఇంతలోనే నిరాశపడితే ఎలా అన్నాడు మంత్రి. చతురుడివే మహామంత్రి, నన్ను సమాధానపరచడానికి అలా అంటున్నావే గాని ఆ మాయావాదుల తంతు చూశావుగా. సరస్వతినే సాక్ష్యంగా ఉంచి వాదిస్తారుట రేపు. వారికి ఎంత విశ్వాసం లేకపోతే అలా ప్రకటిస్తారు? తమ గెలుపు తథ్యమనే ధీమా వాళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది అన్నాడు రాజు. నా మాట వినండి ప్రభు, నాకెందుకో వైష్ణవమే గెలుస్తుందని అనిపిస్తోంది. ఎలా అన్నది నేను చెప్పలేను. ఆ పరమాత్మ మీ సంకల్పాన్ని తప్పక నెరవేరుస్తాడు అన్నాడు మంత్రి. రామభద్ర నారాయణుడు చేసేది లేక నిట్టూరుస్తూ తల పంకించి ఏకాంత మందిరంలోకి వెళ్ళాడు. ఆ రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టని రాజు తెల్లవారుజామున ఆసనం పైన పద్మాసనంలో కూర్చుని మానసిక ప్రశాంతత కోసం దీర్ఘంగా ఊపిరి పీలుస్తూ వదులుతూ ప్రాణాయామం చేసి ధ్యానావశిష్టుడయ్యాడు. కొంతసేపటికే ధ్యానంలో మునిగిపోయిన రామభద్రనారాయణుడికి ఒక వెలుగు కనపడింది. అందులో అస్పష్టంగా సుందరాకారంతో ఒక మహానుభావుడు కనిపించాడు. ఆ మహానుభావుడికి తాను శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నట్లుగా కూడా అనిపించింది. తన శిరస్సు పైన ఆ మహానీయుడు తన దక్షిణ హస్తాన్ని ఉంచి దీవిస్తున్నట్లు అనుభూతి కలిగింది. అంతలోనే ధ్యానం నుండి బహిర్ముఖుడైన రాజుకు మనసు నిండా ఏదో తెలియని ప్రశాంతత. తన శిరస్సు పైన ఆ మహనీయుని అభయహస్త స్పర్శను చల్లగా ఇంకా ఇంకా అనుభూతి చెందసాగాడు. మేలుకున్న తర్వాత కూడా, అంటే ధ్యానం నుంచి మేలుకున్న తర్వాత కూడా. ఆహా, బ్రహ్మ ముహూర్త సమయాన కలిగిన ఈ అనుభూతి తప్పకుండా శుభసూచకమే అనుకుని ఎంతో ఉత్సాహంగా ఎప్పటికన్నా ముందుగానే లేచి కాలకృత్యాలు నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకుని రాజ్య వ్యవహారాలకి బయలుదేరాడు. రాజ్యసభలో శాక్తేయులకు మాయావాదులకు మధ్య శాస్త్ర చర్చ జరుగుతోంది. మాయావాదులు ఎప్పటిలాగే సరస్వతిని ఆవాహనం చేసిన ఘటాన్ని మధ్యలో సాక్ష్యంగా ఉంచి తమ వాదనను వినిపిస్తున్నారు. మధ్య మధ్యలో తాము చెప్పినది వాస్తవమా కాదా అని ఘటవాణిని అడుగుతున్నారు. ఘటం నుండి ఒక సుమధుర స్వరం అది వాస్తవమేనని పలుకుతోంది. అందరూ తెల్లబోయి వింటున్నారు. ఈ వింతకు మతి చెడి ఎదుటివారు వాదించలేకపోతున్నారు కూడా. దానితో గెలుపు మాయావాదుల సొంతమైంది. అందరూ తలలు దించుకోగా మాయావాదులు విజయోత్సాహంతో ప్రభు, వాద ప్రతివాదాలు ముగిశాయి, గెలుపు మాదే. అయినా ఇప్పటికీ ఓడిన వారెవరైనా సరే మళ్ళీ వాదించదలుచుకుంటే మేము వాదించడానికి సిద్ధమే అన్నారు. రాజు మౌనం వహించాడు. అదే క్షణంలో ప్రవేశించారు వల్లభులు తమ అనుచరులతో. వల్లభులను చూస్తూనే రాజు కళ్ళలో మెరుపు మెరిసింది. బ్రహ్మ ముహూర్తాన తాను ధ్యానంలో దర్శించిన మహనీయుని రూపు మదిలో మెదిలింది. ఆనందంగా ఎదురేగి వల్లభునికి ప్రణామం చేసి ఆహ్వానించి ఆసీనులను గావించాడు రాజు. రాజా, ఇక్కడ పండిత చర్చ జరుగుతోందని తెలిసి వచ్చాము. మాది వైష్ణవ సంప్రదాయం అన్నారు వల్లభులు. స్వామి, ఇక్కడి చర్చలో శాక్తేయులు వైష్ణవుల పైన మాయావాదులు విజయం సాధించారు. అయినా ఇంకా చర్చించడానికి మాయావాదులు సిద్ధంగానే ఉన్నారు కనుక తమరు మాయావాదులతో చర్చించవచ్చును అని వివరించాడు. అవును, మేము ఇప్పటికీ చర్చకు సిద్ధమే. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. ఈ ఘటనలోకి
ఆవాహనమైన సరస్వతీ మాత మన వాదనకు సాక్ష్యంగా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుంది అన్నాడు ఒక మాయావాద పండితుడు. ఏమిటి, సరస్వతీ మాత న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుందా? సరే, అది చూద్దాం కానివ్వండి. ముందు ఈ చర్చకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడానికి తాను ఒప్పుకుంటున్నట్లు సరస్వతీ మాతను చెప్పమనండి అన్నారు వల్లభులు. అందుకు ఆ బ్రాహ్మణుడు నవ్వి, మా మీదే అనుమానమా? ఘటన నుండి సరస్వతి సాక్ష్యం చెప్పడం ఈ సభలోని వారందరూ కూడా విన్నారు. అయినా మీ ముచ్చట ఎందుకు కాదనాలి? ఆ తల్లి మాటలు చెవులారా విన్నాకే మీ అనుమానం తీర్చుకోండి అని అంటూ, అమ్మా సరస్వతి, న్యాయ నిర్ణేతగా ఉండడానికి ఒప్పుకుంటున్నట్లు తెలిపి మాయావాదుల ఔన్నత్యాన్ని ఈ వైష్ణవ బ్రాహ్మణులకి తెలియజెప్పు తల్లి అంటూ ఏవో మంత్రాలు చదివాడు ఆ మాయావాది. ఘటన నుండి ఎటువంటి శబ్దము రాలేదు. మళ్ళీ ప్రార్థించాడు. లాభం లేకపోయింది. సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. తలా ఒక మాట అనుకోసాగారు. ఎంతో అవమానంగా భావించారు మాయావాదులు. సరస్వతి, మాకింత అవమానం జరుగుతుంటే ఏమైంది నీ నోరు? అరిచాడు ఒక మాయావాది ఉక్రోషంగా. అప్పటికీ ఘటన నుండి సమాధానం లేదు. కోపం పట్టలేక ఆ ఘటాన్ని బద్దలు కొట్టడానికి చెయ్యెత్తాడు మాయావాది బ్రాహ్మణుడు. అప్పుడు వెలువడింది ఆ ఘటన నుంచి శబ్దం. మూర్ఖులారా, సాక్షాత్తు పూర్ణ పురుషోత్తముని అంశ అయిన వల్లభులతో మీకు వాదన. దానికి నేను మీ వైపున సాక్ష్యం పలకలేదని నన్నే బెదిరిస్తారా? నన్ను మీరు ఘటనలోకి ఆవాహన చేసి మురిసిపోతున్నారు. కానీ నేను ఆ వల్లభుల నాలుకపైనే ఉన్నానని మీరు గ్రహించలేకపోతున్నారు. శుద్ధమైన వైష్ణవుడంటే ఆ కృష్ణ పరమాత్మ అంగమే సుమా. ఆ మహావైష్ణవుని పరమాత్మ స్వరూపంగానే ఆదరించి సేవించాలి. అటువంటి వైష్ణవుని ద్వేషించి ఎదిరించి మహాపాపాన్ని మూట కట్టుకోకండి. ఇకపై మీరు నన్ను ఎప్పటికీ ఘటనలోకి ఆవాహన చేసి పలికించలేరు అన్న మాటలు విని అందరూ తెల్లబోయారు. అంతలోనే అక్కడున్న ఘటం దానంతట అదే భళ్ళున బద్దలైపోయింది. చేసేది లేక మాయావాదులందరూ వచ్చి వల్లభుల ముందు మోకరిల్లారు. తాంత్రిక పూజలు చేసి మేము సంపాదించిన ఈ ఘటవాణి మీ ముందు మా బండారం బయటపెట్టింది. ఇకపై మా అహంకారాన్ని వదిలి వేదాలు శాస్త్రాలు బాగా అధ్యయనం చేసి చర్చలలో పాల్గొంటాము. జరిగిన దానికి మమ్మలను మన్నించండి అంటూ వేడుకున్నారు ఆ మాయావాదులు. ఎంతో ఆత్మీయంగా నవ్వారు వల్లభులు. ఇలా అంటున్నారు, వేదాలలోనూ శాస్త్రాలలోనూ ఉన్న సత్యాన్ని సరసంగా చెప్పగలిగిన వారి ముఖంలోనే సరస్వతి అయి శాశ్వతంగా నిలుస్తుంది. అంటే రసవంతమైన చర్చ సాగాలి అని. ముఖే సరస్వతి అన్న విషయం తెలిసిందే కదా. వేద శాస్త్రాలలోని సత్యాన్ని తప్పుదోవ పట్టించకుండా వర్తమాన పరిస్థితులకు తగిన విధంగా సరి అయిన పద్ధతిలో అన్వయించి ధర్మాన్ని న్యాయాన్ని నిలబెట్టడానికి పండితులు బ్రాహ్మణులు పాటుపడాలి గాని క్షుద్ర పద్ధతులు ఉపయోగించి మానవాళిని తప్పుదోవ పట్టించకూడదు. అన్ని మతాల అభిప్రాయాల సారాన్ని అందరూ తెలుసుకొని తమకు నచ్చిన మార్గాన్ని స్వీకరించి తరించడానికే గాని మతాల పేరుతో వాదులు ఆడుకుని విద్వేషాలు పెంచుకోవడానికి కాదు పండిత చర్చలు గెలిచిన వారికి అహంకారం ఎంత మాత్రమూ కూడదు. ఓడిన వారిని కించపరచకూడదు. చర్చ అనేది నిజాయితీగా సాగి ఓడిన వారు కూడా ఆనందంగా తమ ఓటమిని ఒప్పుకునేటట్లుగా ఉండాలి అన్నారు వల్లభులు. వల్లభుల రూపమాధుర్యాన్ని తిలకిస్తూ వచనామృతాన్ని ఆలకిస్తున్న అందరి ముఖార విందాలు ఆనందంతో ప్రఫుల్లమయ్యాయి. స్వామి, నిజంగా తమరు వాక్పతులు. ఇంతటి సరసమైన భాషణము, మృదు మధురమైన స్వరము నేనింతవరకు వినలేదు. మనసంతా ఆనందంతో నిండిపోతోంది. తమ పలుకులను మరీ వినాలని మనసు ఆరాటపడుతోంది. ఘటవాణి వైష్ణవుల విశిష్టతను తెలియజేసింది. తమరు దయతో వైష్ణవాన్ని గురించి తమరి అభిప్రాయాన్ని, దాన్ని అనుసరించడానికి మాకు తగిన సూచనలను అందించి మమ్మల్ని తరింపజేయండి అంటూ చేతులు రెండు జోడించి ఎంతో ఆనందంగా వినయంగా కోరాడు రాజు రామభద్ర నారాయణుడు. అవును ఆచార్య, రాజుగారు చెప్పినది నిజం. మా అందరికీ కూడా తమరి వచనామృతాన్ని మరీ గ్రోలాలని ఉంది అంటూ మాయావాదులతో సహా సభలోని వారందరూ అర్థించారు. సర్వదా సర్వభావాలతోనూ సేవించదగిన వాడు ఆ వ్రజాధిపుడైన శ్రీకృష్ణుడే అన్నదే నా మతం. ఇక్కడ ఒక మాట, సర్వతో సర్వభావేన భజనీయో వ్రజాధిప అని శ్లోకాలు చెప్పడం జరిగింది వల్లభులు. దాని సారమే ఇది. ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా కృష్ణ భక్తిని మించిన మరొక ధర్మమే లేదు. ఈ పరమాత్మ సేవే మన ధర్మం. ఈ స్వధర్మ పాలనం గావిస్తూ ఉంటే ఆ ప్రభువు భక్తుని కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి గావిస్తాడు. తనను ఒక ఉపకరణంగా ఉపయోగించుకుంటాడు. ఆ పరమాత్మ
సర్వసమర్థుడనే విశ్వాసంతో భక్తుడు నిశ్చింతగా ఉండాలి అన్నారు. వల్లభులు తెలిపిన ఎన్నో విషయాలను అందరూ వింటూ మనసులో నిలుపుకుంటూ ఉన్నారు. ఎందరో వారికి శరణాగతులయ్యారు. ఇంకా ఇలా అంటున్నారు వల్లభులు, నా అభిమతాన్ని నేను ఆచరించే సేవా మార్గాన్ని నేను మీకు తెలిపాను. అందరూ ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒక్కలా ఉండవు కనుక సేవా విధానంలో తమ తమ మనసుకు నచ్చిన విధానాన్ని ఆచరించవచ్చు. సేవా పద్ధతిలో ఎవరి ప్రత్యేక పద్ధతి వారిదే. ఏది చేసినా, ఎలా చేసినా, ఏ దైవాన్ని కొలిచినా ఆ దైవము నావాడు, నేను ఆ ప్రభువుకు సేవకుడిని లేదా సకుడిని లేదా తల్లిని, తండ్రిని లేదా ప్రేయసిని అనుకుని, అంటే ఏదో ఒక సంబంధం ఆ ప్రభువుతో పెట్టుకుని ఆ దైవంతో తమకు కలిగిన భావానికి, బంధానికి పుష్టిని చేకూర్చుకుంటూ మనసా వాచా కర్మణ సేవించుకోవాలి అన్నారు వల్లభులు. వల్లభుల పలుకులకు అన్ని మతాల వారు ఆనందించారు, తృప్తి చెందారు. రాజు అమితానందంతో వల్లభులకు కనకాభిషేకం గావించారు. అభిషేకించిన స్వర్ణాన్ని అక్కడి బ్రాహ్మణుల బాలకుల ఉపనయనాల కోసం, వారి బాలికల కళ్యాణం కోసం వినియోగించమన్నారు వల్లభులు. అందరి సేవలను అందుకుని అందరినీ ఆనందింపచేసి అక్కడి నుండి బయలుదేరారు వల్లభులు. శ్రీకృష్ణ అర్పణమస్తు.